వేదికను అలంకరించిన గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, మా అక్కా చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వాతాతలకి అందరికీ కూడా నా నమస్కారాలు. सब लोगों को मेरा सलाम अलैकुम. ఈరోజు 2వ వార్డు నుంచి ఓల్డ్ టౌన్ కి సంబంధించినటువంటి ప్రచారం మొదలు పెట్టడం నిజంగా చాలా సంతోషకరం. ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలకు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు, ఈ వార్డులో దాదాపు అన్ని రోడ్లు కూడా పూర్తి చేసినామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నా. ఇంకొక 8 లక్షల రూపాయలు ఇస్తే వార్డులో అన్ని రోడ్లు కూడా పూర్తి చేసిన వార్డుగా ఇది మిగిలిపోబోతుందని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నా. కేవలం 8 లక్షల రూపాయలు ఇస్తే ఈ వార్డులో ఉన్న అన్ని రోడ్లు, కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాలే. కాంట్రాక్టర్లు ఇక్కడ మేము రోడ్ వేస్తే నష్టపోతాము, ఆ నష్టం మేము భరించలేము అని చెప్తే, అవసరమైతే ఆ నష్టాన్ని నేను భరిస్తాను, మీరు వచ్చి ఇక్కడ వర్క్ చేయమని చెప్పేసి వాళ్ళతోటి బలవంతంగా ఇక్కడ వర్క్ చేయించినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించినారు. మరి ఈ వార్డులో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి సందుకి, ప్రతి గడపకు కూడా వచ్చిన దాఖలాలు మీరందరూ కూడా చూసినారు. మీ ఇంటికాడికి వచ్చిన, మీ సమస్యలను అడిగి తెలుసుకున్న, మీ యొక్క లబ్ధి, మీ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా చూపించడం జరిగింది. మరి మీరు ఇచ్చినటువంటి సమస్యలు, సలహాలు, సూచనలు పాటిస్తూ రోడ్లు, కాలువలన్నీ కూడా పూర్తి చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. మరి ఓల్డ్ టౌన్ మీద ప్రత్యేక దృష్టితోటి ఈరోజు మీరే చూస్తున్నారు, ఓల్డ్ టౌన్ లో ఎన్ని రోడ్లు వేసినామో, ఎన్ని కాలువలు వేసినామో, ఎంత ఖర్చు పెట్టినాం అనేది మీకు ఈరోజు మీ కళ్ళ ముందు కనపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి సాలిహీన్ మసీద్ కాడకు ఆ రోడ్ ఎట్లుండా, ఈ రోజు ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాత ఏ రకంగా తయారైంది అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా. మరి సాలిహీన్ మసీద్ దగ్గర నుంచి మళ్ళీ నడిగడ్డ మెయిన్ రోడ్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ దాదాపు 2 కోట్లకి పైచులకు డబ్బులు ఖర్చు పెట్టి ఓల్డ్ టౌన్ లో ఈ రోజు మెయిన్ రోడ్ ని పూర్తి చేసినాము అని చెప్పేసి కూడా చాలా గర్వపడుతా ఉన్నా. ఎందుకంటే మామూలుగా ఓల్డ్ టౌన్ లో రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రానటువంటి పరిస్థితి. ఎందుకు రారు అంటే, ఎక్కడా కూడా మెషిన్లు తెచ్చి త్వరగా వేసుకొని బయటికి వెళ్ళిపోయలేని పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇక్కడ కంకర ఒక చోట దింపితే ఇసుక ఒక చోట దింపాలి, ఇసుక ఒక చోట దింపితే సిమెంట్ ఇంకొక చోట దింపాల్సినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి, మెషిన్ తోటి చేయలేనటువంటి పరిస్థితి. అయినా సరే నష్టం వస్తే నష్టాన్ని నేను భరిస్తాను, ఖచ్చితంగా మీరు రోడ్లు వేయమని చెప్పేసి ఆ రోజు చెప్పడమే కాకుండా ఈ రోజు మీకు అందరికి కూడా చేసి చూపించడం మీ కళ్ళ ముందు ఉంది, సాక్ష్యం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరి ఇక్కడే ఇదే వార్డులో గతంలో కమ్యూనిటీ టాయిలెట్ల కోసం కూడా 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, తాగే నీరు దానికోసం దాదాపు 11 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈరోజు మన మెయిన్ రోడ్ తో కలుపుకుంటే దాదాపు 2 కోట్ల రూపాయల మేరకు వార్డుగా, అంటే మెయిన్ రోడ్ తో కలిపితే 1 టౌన్ మసీద్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ కి అది 1,25 లక్షలు, దాదాపు మొత్తం కలిపి 2 కోట్ల రూపాయలు మన వార్డు మీద ఖర్చు పెట్టినామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నాను. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం అంటేనే మీ అందరికీ తెలుసు, అమ్మఒడి, చేయుత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, రైతులు, తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక అని చెప్పేసి ఎన్నో పథకాలు గుర్తొస్తుంటాయి. ఈ యొక్క చిన్న వార్డులో ఈ యొక్క కరెక్ట్ గా మనం చూస్తే 1 గంటలో మొత్తం వార్డులో ఉన్న ప్రతి సందు కూడా తిరిగి బయట రావచ్చు. ఈ వార్డులో ఎంత డబ్బు వచ్చిందయ్యా సంక్షేమం కింద అంటే 15 కోట్ల 87 లక్షల రూపాయలు వచ్చింది. 15 కోట్ల 87 లక్షల రూపాయలు, 15 కరోడ్, దగ్గరగా 15 కోట్లకి పైగా డబ్బు నేరుగా మీ అకౌంట్ లోకి వచ్చింది. నేను ఇక్కడ చాలా మంది అవ్వాతాతలు ఉన్నారు, అక్కా చెల్లెమ్మలు ఉన్నారు, వితంతువులైన వాళ్ళు, లేకపోతే వికలాంగులు సోదర సోదరి మనులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఒకటే గుర్తు చేస్తున్నా, వాలంటీర్ వ్యవస్థ మంచిదా కాదా, వాలంటీర్లను ఉండాలన్నా తీసేయాలన్నా అని చెప్పేసి ఒక్కసారి మీరే చెప్పమని చెప్పేసి కోరుతున్నా. వాలంటీర్లు కావాలన్నా వద్దాక
వాలంటీర్లు ఉండాలా తీసేయాలా? వాలంటీర్లు కావాలి కదా. ఇంటికాడికి పెన్షన్ కావాలన్నా వద్దా? ఇంటికాడికి పెన్షన్ కావాలన్నా? ఇంటికాడికి రేషన్ కావాలన్నా వద్దా? మరి గతంలో ఎప్పుడైనా సరే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేందా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు? 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఎన్ని సంవత్సరాలు చేసినాడు? 14 సంవత్సరాల పాటు చేసినాడు. ఎప్పుడైనా మీకు వాలంటీర్లను పెట్టాలనిపించిందా ఆయనకి? ఎప్పుడైనా ఇంటికాడికి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అనిపించిందా ఆయనకి? ఎప్పుడైనా పథకాలు అకౌంట్ లో డబ్బులు వేయాలని చెప్పేసి అనిపించిందా ఆయనకి? ఎప్పుడైనా మీ పిల్లల్ని బడికి పంపిస్తే అమ్మఒడి ఇవ్వాలనిపించిందా ఆయనకి? ఎప్పుడైనా 45 సంవత్సరాలు పైబడిన అంకల్ 20 రూపాయలు ఇవ్వాలనిపించిందా ఆయనకి? ఎప్పుడు కూడా ఏ పథకం కూడా ఇయ్యనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిన మాట ప్రకారం ప్రతి పథకం ఇచ్చినటువంటి వాలంటీర్లను ఉంచుతాడంటే నమ్ముతారా మీరు? మొట్టమొదటి పని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి అవ్వాతాతలందరినీ కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయి పెన్షన్లు తీసుకునే పరిస్థితికి తీసుకొస్తాడని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు అయింది. కానీ మొదటి 2 సంవత్సరాలు కరోనాలో పోగొట్టుకున్నాం, అవునా కాదా? 2 సంవత్సరాలు కరోనాలో పోయిందా లేదా? మరి ఆ 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కోసం ఎంత ఖర్చు పెట్టినారో మీ అందరికీ బాగా తెలుసు. కరోనాలో మన ఇండ్లలో సరైన వసతులు లేవు. క్వారంటైన్ చేయాలంటే కరోనా పేషెంట్ ఉంటే క్వారంటైన్ చేయడానికి మన ఇంట్లో బెడ్రూమ్ లేదంటే వాళ్ళందరినీ తీసుకెళ్లేసి క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసినామా లేదా? మరి క్వారంటైన్ సెంటర్లలో బ్రహ్మాండంగా వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినామా లేదా? వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసినామా లేదా? ఆఖరికి వాళ్ళు స్నానం కావాల్సినటువంటి బకెట్ మగ్గుతో సహా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేసేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాం. ఉచితంగా వ్యాక్సిన్ వేయించినాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి ఇంటికి 2 సార్లు రేషన్ పంపించినాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంటింటికి 1000 రూపాయలు ఇచ్చినాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? కరోనా సమయంలో శిల్పా దగ్గర నుంచి శిల్పా సేవా సమితి ద్వారా మీ ఇళ్ళకి కూరగాయలు పండ్లు వచ్చినాయా లేదా అని చెప్పేసి ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నా. మనకి మాస్కులు ఇంటికాడికి వచ్చినాయా రాలేదా అని చెప్పేసి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా. శానిటైజర్లు వచ్చినాయా రాలేదని చెప్పేసి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నా. కరోనాలో ఉచితంగా వైద్యం చేసినాడా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. అంటే ఎందుకు చెప్తున్నారంటే అదే కరోనాలో కానీ చంద్రబాబు నాయుడు ఉంటే మీ సావు మీరు సావండి అని చెప్పేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గాని అధికారంలో ఉంటే కరోనా పేరు చెప్పి అమ్మఒడి ఎత్తేసేవాడు, చేయూత ఎత్తేసేవాడు, ఆసరా ఎత్తేసేవాడు, చేదోడు ఎత్తేసేవాడు. ఎందుకంటే అయ్యా డబ్బులన్నీ నేను కరోనాలో ఖర్చు పెట్టినాను అని చెప్పి చెప్పేవాడు. కానీ జగనన్న చెప్పినాడు ఆ మాట? జగనన్న కరోనాలో ఖర్చు పెట్టడమే కాకుండా చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నా. మరి కరోనా సమయంలో ఒక్క తెలుగుదేశం నాయకుడన్నా మీకు కనపడినాడా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్కరైనా చంద్రబాబు నాయుడు గారు ఏడుండే? హైదరాబాద్ లో ఉండే. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉండే. నారా లోకేష్ గారు హైదరాబాద్ లో ఉండే. ఆఖరికి మన నంద్యాలకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు ఫరూక్ గారు హైదరాబాద్ లో ఉండే. వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉండి మన ప్రాణాలు పోగొట్టుకుంటున్న సమయంలో, మన కుటుంబాలని ఆదుకోవాల్సిన సమయంలో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కనపడాల్సిన సమయంలో ఈ నాయకులందరూ హైదరాబాద్ లో దాక్కుంటారంట. మనం సుఖంగా సంతోషంగా హాయిగా బ్రతుకుతున్న ఈ రోజు వచ్చి మాకు ఓట్లేయమని చెప్పేసి అడుగుతారంట. ఇది న్యాయమా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక్కసారైనా మిమ్మల్ని తొంగి చూసినారా ఆ టైంలో అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎవరైనా మీకు కనపడినారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మాత్రం కనపడరు. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం కనపడతారు. 5 సంవత్సరాలకు ఒక్కసారి వాళ్ళు కనపడేది. ఈసారి ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఫరూక్ సాబ్ కావచ్చు, ఏం చెప్తున్నారు? ఆఖరి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా సరే మన నంద్యాలకి సంబంధించిన నాయకులు ఏదైతే ఈరోజు మన మీద పోటీ చేయబోతున్నారో ఎప్పుడైనా ముస్లింలని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? ముస్లింలకి మంచి చేసిన చరిత్ర ఉందా? లేకపోతే ఫలానా వాళ్ళకి మంచి చేసినామని చెప్పడానికి వాళ్ళకి ఏమన్నా చేసినారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. లేకపోతే మీ వార్డులో ఏమన్నా రోడ్లు వేసినారా? మీ వార్డులో ఏమన్నా డ్రైన్లు వేసినారా?
ఏవి కూడా చెయ్యని వ్యక్తులు ఈరోజు మరొక అవకాశం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చాం మనం వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఫారూక్ సాబ్ 3 అవకాశాలు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 5 శాఖలకి మంత్రి పదవులు అనుభవించినారు. మరి ఒక సాధారణ ఎమ్మెల్యేగా 3 సంవత్సరాల అవకాశంలో మెడికల్ కాలేజ్ తెచ్చినాం, జిల్లా తీసుకొచ్చినాం, జూనియర్ కళాశాల కట్టించినాం, ఉర్దూ జూనియర్ కళాశాల హాస్టల్తో కట్టిస్తున్నాం, ఉర్దూ పాఠశాలలు నిర్మించినాం, నాడు నేడులో స్కూళ్ళన్నీ బాగు చేసినాం, పార్కులు కట్టినాం, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టిస్తున్నాం, లేకపోతే ఇంటింటికి వైద్యం చేపిస్తూ ఉన్నాం. మనం ఇవన్నీ చేస్తే ఫారూక్ గారి హయాంలో ఇవన్నీ ఎప్పుడైనా జరిగినాయా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. ఎప్పుడైనా చేసినారా? ఎవరికైనా సపోర్ట్ చేసినారా? ఎప్పుడైనా వాళ్ళ ఆఫీస్కి మీరు పోతే పలకరించినారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కానీ ఈసారి ఏం చెప్తారు? జో హో గయా సో హో గయా జీ, బస్ మేరకు ఏక్ ఔర్ మౌకా దీజియే, బస్ ఆఖరి మౌకా దీజియే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆఖరి మౌకా అంటే మీకు అర్థమవుతుంది కదా. దీని తర్వాత మీ ఓట్లతో వాళ్ళకి పనిలా, మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ ఆయనకి ఓటేయాల్సిన అవసరంలా. ఓటేయాల్సిన సమయంలోనే కనపడని వ్యక్తి ఓట్లతో అవసరం లేదనుకుంటే మీకు మళ్ళీ కనపడతాడా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. మీ ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ పని ఉండదు. మరి పనికి వచ్చినప్పుడే మనం గుర్తుకు రాలేదే, పని లేనప్పుడు మనల్ని గుర్తు పెట్టుకుంటారా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మా అక్క చెల్లెమ్మలకి జీవితంలో ఎప్పుడైనా సరే, ఏ ప్రభుత్వంలో అయినా సరే ఇంత డబ్బు మీ అకౌంట్లలో చూసినారా అని చెప్పేసి అడుగుతున్నా. మీ ఇంటికి చేరిందా అని చెప్పేసి అడుగుతున్నా. ఇంత లబ్ధి మీ కుటుంబానికి జరిగిందా అని చెప్పేసి అడుగుతాను. మరి అంత లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుందామా? ఎటువంటి లబ్ధి చేయకుండా నన్ను గెలిపిస్తే మీకు కిలో బంగారం ఇస్తాను, లేకపోతే కార్లు కట్టిస్తాను, మేడలు కట్టిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావాలనా అని చెప్పేసి మీరందరూ జాగ్రత్తగా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు మనల్ని మోసం చేసింది, 2 సార్లు కాదు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మోసపోయాం. 4వ సారి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎవరైనా మోసపోతారా? ఎవరికి వేద్దాం ఓటు ఈసారి? ఎవరికి? ఈసారి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకునేది, మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించినారు, మీ కుటుంబంలోని ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే ఆ రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ఈరోజు ఓల్డ్ టౌన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ రోడ్లు వేసి, ఎక్కువ నిధులన్నీ కూడా ఓల్డ్ టౌన్ మీద ఖర్చు పెట్టిన పరిస్థితి మీరు చూస్తున్నారు. చెరువు కట్ట పార్క్ పోయినారా లేదా? పోయినారా? అయ్యో పిల్లలంతా పోయినారా? బాగుందరా? బాగుందా? అమ్మ నాన్నని తీసుకెళ్లారా లేదా? పిల్లలు చెప్తున్నారు పార్క్ ఎట్లుందని. ఎప్పుడైనా 15 సంవత్సరాలు పనిచేసినారే పార్క్ అన్నా కట్టాలనేది ఆలోచన వచ్చిందా? ఒక పార్కు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అటువంటి పార్కు 8 పార్కులు కట్టినాం మనం ఈ హయాంలో. 8 పార్కులు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాం. 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రతి ఊరిలో ఒక సచివాలయం నిర్మించినాం, రైతు భరోసా కేంద్రం పెట్టినాం, లేకపోతే రైతు భరోసా గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్లు నిర్మించినాం. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, 500 కోట్లతోటి మెడికల్ కాలేజ్. హాస్పిటల్ 500 కోట్లు మొత్తం పెడితే కోర్టులో కేసు వేస్తారు. వెళ్ళి మెడికల్ కాలేజ్ వద్దని చెప్పేసి కోర్టులో కేసు వేస్తారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పేసి కుందు నది పక్కన తీసుకొని స్థలాల్లో రాళ్ళు పాతి ఉగాది నాడు పట్టాలు ఇస్తాము చేతికి అని చెప్తే కోర్టులో కేసేస్తారు వీళ్ళు వెళ్ళి. ఈ రోజు మనకి పట్టాలు 3300 రావడానికి కారణం ఎవరయ్యా అంటే తెలుగుదేశం నాయకులు వేసినటువంటి కోర్టు కేసుల వల్లనే మనం చేయలేకపోయినాం. అయితే ఆ దేవుడి దయ ఉంది, ఆ అల్లా దయ ఉంది వల్లనే ఈ రోజు మన కేసులు సాల్వ్ అయ్యి 3300 మందికి చేస్తాం. మిగతా 2500 మందికి కూడా పూర్తిగా పట్టాలు మన ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కోర్టు కేసులు అయిపోయిన వెంటనే ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ రోజు ఏ మంచి పని చేయాలన్నా సరే కోర్టు కేసు వేస్తున్న నాయకులు కావాలనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈ 5 సంవత్సరాలలో ఎక్కడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టినామా? ఎప్పుడైనా సరే మనుషుల మధ్యలో గొడవలు సృష్టించినామా? ఎక్కడైనా సరే ఎవరి స్థలమైనా కబ్జా చేసినామా? ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఉద్యోగాలకి డబ్బులు తీసుకున్నామా? లేకపోతే ఎక్కడైనా సరే పర్సంటేజ్లు తిన్నామా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా.
నంద్యాలని ప్రశాంతంగా ఉంచాలన్నదే మా ఒక ఆకాంక్ష. నంద్యాలలో ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలన్నదే మా కళ. ఇక్కడ నంద్యాల ప్రశాంతంగా ఉంచాలన్నదే మా కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, జగనన్న వచ్చినాడంటే ఇంటికాడికి పెన్షన్ వస్తుంది, జగనన్న వచ్చినాడంటే ఇంటికాడికి రేషన్ వస్తుంది, జగనన్న వస్తే అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, చేదోడు వస్తుంది, అన్ని పథకాలు కూడా జగనన్న వస్తాయి. చంద్రబాబు నాయుడు వస్తే ఎండలు వస్తాయి, వర్షాలు వెళ్ళిపోతాయి, ఆఖరికి తాగడానికి నీళ్లు కూడా దొరకవు. మనకి తెలుసు కదా, ఇంతకుముందు రైతన్నలందరిని అడిగితే చెప్తారు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పేసి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మీ బిడ్డలాగా నాకు ఒక అవకాశం ఇచ్చినారు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఈరోజు మళ్ళీ మీ ముందు నిల్చొని మరొక అవకాశం ఇవ్వండి, మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. మీ దువాల్లో నా కోసం ఒక 2 సెకండ్లు కేటాయించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నన్ను మీ బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా ఆశీర్వదించే ఇంకొక అవకాశం ఇవ్వండి. నంద్యాలని జిల్లా చేసుకున్నాం, ఈ జిల్లాలో నెంబర్ 1 నియోజకవర్గంగా నంద్యాలని తయారు చేసుకుందామని చెప్పేసి కూడా